ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తమిళనాడులో విజయ్ గారు అసలు ఊరకు గెలిచేశారు. ఏదో హోలోగ్రామ్స్ పెట్టుకొని కటౌట్లు పెట్టుకొని ఊరకు అసలు సింపుల్గా గెలిచేశాడు. మన దగ్గర నేను 15 ఏళ్ళు దేకినా కూడా నన్ను ఇంకా రోడ్ల మీద తిరిగినా కూడా నన్ను ఎవడు పట్టించుకోలేదు. అసలు ఎంత కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చాను నాకు తెలుసు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇప్పుడు దీని విధానం మీద మాట్లాడితే నిజానికి పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం పొలిటీషియన్ అంటానికి మరొక ఎగ్జాంపుల్. విజయ్ గారు రెండేళ్ళు ఏదైతే పార్టీ గెలిచేదానికి 2 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో కష్టపడి పార్టీకి ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చుకొని ఆయన కష్టం అనేది ఆయన పడ్డాడు. ఇక్కడ ఈయన తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించలేక ఈయన పార్టీని కూడా బిల్డప్ చేసుకునే సిచ్యువేషన్ ఈయనకుంది. దాదాపు 12 సంవత్సరాలకు పైగా ఈయన పార్టీకి పెట్టడం జరిగింది. ఇప్పటికి గడిచింది. ఈ 12 సంవత్సరాల్లో కనీసం పార్టీ కమిటీలు లేవు, ఏమీ లేవు. దీంతో ఆయన్ని ఎవరైనా విమర్శించినా, ఆయన మీద ఎవరైనా రాజకీయంగా దాడి ప్రేరేపించేలాగా ఏదైనా మాటలు మాట్లాడినా కానీ కనీసం ఏ ఒక్క జనసేన వాళ్ళకు కూడా పట్టదు. ఇది నేను చెప్పట్లా, పవన్ కళ్యాణ్ గారు 2-3 సందర్భాల్లో చెప్పారు. ఈ మధ్యకాలంలో గెలిచాక మరీ ముఖ్యంగా చాలా పెద్ద ఇష్యూస్ మీద చెప్పాడు. సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి అంశం పైన పెద్ద ఎత్తున నాడు చర్చనీయాంశం అవుతున్న వేళ ఆయన పార్టీ మీటింగ్ పెట్టేసి ఏంటి మీరు కనీసం ఎవరు పట్టించుకోరా, మీ నాయకుడిని అంటే మీకు కనీసం ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా, ఎందుకు మీరు తిరిగి సమాధానం చెప్పరు 5 అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాయకులను ఉద్దేశిస్తూ మాట్లాడాడు. ఎప్పుడు నేనే వచ్చి మాట్లాడాలా, మీకు ఎవరు పట్టదా అని చెప్పి. ఆ తర్వాత రెండో అంశం అట్ ద సేమ్ టైం కొంచెం ఒక 2-3 నెలల గ్యాప్లో ఏమన్నాడంటే లడ్డు ఇష్యూ పైన తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిపోయి పవన్ కళ్యాణ్ గారిని అడ్డంగా అందరు టార్గెట్ చేస్తుంటే ఇంతటి చండాలమైన మాటలు మీ నోటి నుంచి ఎలా వచ్చినాయి, అసలు అయోధ్యకు పంపించిన లక్షలట్లో గెలిచేసిందని ఎక్కడ ప్రూఫ్ ఏది 5 అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పెద్ద ఎత్తున విమర్శిస్తుంటే అప్పుడు మళ్ళీ పార్టీ నాయకుల మీటింగ్లో మీరు ఎవరు పట్టించుకోరా, మీరు అందరు పదవులు వచ్చేసరికి అసలు వదిలేశారు, ఇదంతా ఎవరు పట్టించుకోవట్లేదు 5 అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత నాగబాబు గారు, ఆ తర్వాత జనసేన పార్టీ నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీలు వీళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు తప్పితే ఆయన చెప్పిందా మాట్లాడాల. తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ సేమ్ విజయ్ గారిని అన్న మీటింగ్లోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరు అందరూ పదవులు వచ్చేసరికి ఇంతమంది పదవులు వచ్చి ఇప్పుడు ఎవరు కష్టపడట్లేదు, ఇంతమంది బాగా కష్టపడేవాళ్ళు అని చెప్పి అన్నాడు. వీటన్నిటి సారాంశం నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీని పూర్తి స్థాయిలో స్ట్రక్చర్ బిల్డప్ చేసుకోకపోవడంతో ఈ తిప్పలన్నీ. ఆయన పార్టీలు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చివరి నిమిషం షిఫ్ట్ అయిపోయి వాళ్ళ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు గెలిచారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ 12 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళకి ఇప్పటికి కూడా నిజంగా ఈ పదవి అనేది అర్హుడైనవాడు ఎవడికి రాల, ఏ ఒక్క వ్యక్తికి రాల. కష్టపడి వచ్చిన వాళ్ళకి అతిపెద్ద పదవి, అత్యున్నతమైన పదవి. అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి అటు నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళని తీసుకొచ్చాడు. ఆనాడు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పాడు, జంపింగ్ జోకర్స్ నాకు వద్దు, ఆ పార్టీ నుంచి ఇటు వచ్చేవాళ్ళు, ఈ పార్టీ నుంచి అటు వచ్చేవాళ్ళు, నేను వాళ్ళ టికెట్లు ఇవ్వను, సామాన్యుడికి టికెట్లు ఇచ్చి గెలిపించుకొని నేను నేను పోరాటం చేస్తాను 5 అని చెప్పాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యాప్తంగా చెప్పుతో కొట్టిన ఆయన ఫోటోలను ఏదైతే కొడతా ఉన్నారో, ఈరోజు అంత సీరియస్ వాళ్ళ అధినాయకుడిని కొట్టినా కూడా వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదంటే ఆయన పార్టీ బిల్డప్, ఆయన స్ట్రక్చర్ అదంతా చూస్తే అర్థమవుతా ఉంది. ఆ సోషల్ మీడియాలో ఎవరో పిచ్చి అభిమానంతో, సినిమాల మీద అభిమానం ప్రభావంతో ఆయన కోసం తిరిగే వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు తప్పితే ఎంత సీరియస్గా అంత అవమానకరంగా తెలంగాణ వ్యాప్తంగా జరిగినా కూడా ఏ ఒక్కరూ మాట్లాడలే. ఇది పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చాలా అవమానం. ఇంతకు మించి అవమానం ఏముంది. ఆఖరికి ఇంకొక తెలంగాణ జర్నలిస్టు ఒక అతను పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు అని చెప్పి ఒక 10 ఎకరాల భూమిని ఆయన కబ్జా చేశాడు అని చెప్పి సీరియస్ అలిగేషన్ ఆయన మీద చేశాడు. 500 కోట్ల ప్రాపర్టీ అది. ఆ ప్రాపర్టీని పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారు అని చెప్పి మాట్లాడుతున్నా కూడా వీళ్ళెవరికి పట్టట్లా, వీళ్ళెవరు మాట్లాడలేదంటే ఇంక ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ బిల్డప్, ఈ స్ట్రక్చర్ అంతా తెలుగుదేశం పార్టీ కోసం పెట్టుకొని ఆ వెనకాల మీరు నడవండి అని చెప్పి పదే పదే వాళ్ళని ప్రేరేపించినా కూడా వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ గారి కోసం నడవడానికి సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేసినా ఎన్ని రోజులు మేము మోస్తాము, ఆయన తప్పు చేయడం మేము సమర్థించడం, ఆయన తప్పు చేయడం మేము సమర్థించడం అని చెప్పి నిజమైన ఆయన కోసం పనిచేసిన వాళ్ళు సైడ్ డివియేషన్ అయిపోయారు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో, చిన్న చితక పదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు. ఈరోజు రియాలిటీ అది. పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తు ఇంకా అంధకారంలో ఉంటుంది. ఈరోజు ఏదో డిప్యూటీ సీఎం అయిపోయాను, నేను గెలిచేశాను 21 100% స్ట్రైక్ రేట్ అంటాడు. కానీ ఇటువంటి రాజకీయాలు, పార్ట్ టైం పొలిటీషియన్, ఎమోషన్ డైలాగులు పేల్చే, సినిమా డైలాగులు పేల్చే రాజకీయ నాయకుడిని బహుశా పార్టీ పెట్టి పక్కన వాళ్ళు షామియానా కంపెనీ లాగా పంపించే పార్టీ దేశంలో ఇది ఒక్క పార్టీ అయినాము. అందుకే భవిష్యత్తు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి చాలా అంధకారం ఉంటుంది. ఈరోజు ఏదో 4 మాటలు చెప్పి నమ్మి మన వెనకాల ఉన్నవారు అనుకోవచ్చు, కానీ కొన్నాళ్ళు పోయిన 5 ఏళ్ళకైనా 10 ఏళ్ళకైనా ఖచ్చితంగా
వీళ్ళే తిరగబడతారు పవన్ కళ్యాణ్ గారి పైన. నీతో తిరిగి మా భవిష్యత్తు, మా తరం, ఒక తరం అంతా నాశనం చేసుకున్నావు స్వామి, మమ్మల్ని ఎందుకు ఇంత వంచావు, ఇంత మాటలు, ఇంత మోసం ఎందుకు చేసావు అని చెప్పి వీళ్ళు అడుగుతారు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారిని. ఈ ఈ ఈ మధ్య ఈ 2-3 ఏళ్ళ నుంచి, ఈ 2 ఏళ్ళ నుంచి పక్కా క్లారిటీగా అర్థమవుతుంది. సుగాలి ప్రీతి అంశంలో ఆయన తోడుగు రావట్లా, ఆ తర్వాత లడ్డు ఇష్యూలో ఆయన తోడుగు రావట్లా, ఆయన చేసిన తప్పులు మేమెందుకు భుజాన్ని వేసుకోవాలని చెప్పి స్వయంగా అలాగే ఉన్నారు. పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి దాన్ని వీళ్ళు సమర్థించట్లా. మీరు అది గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న హంగామాని, తప్పుల్ని ఎవరు సమర్థించట్లా గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళ క్యాడరే.